యావండి, ఎట్టాగండి మన పరిస్థితి? రోజు రోజుకి పూట గడవడమే కష్టంగుంది. పిల్లలేమో వాళ్ళ పనుల్లో వాళ్ళున్నా సంపాదన చాలట్లేదు. ఈ ఇంటి ఖర్చులు, మనకొస్తున్న ఆదాయం ఏమాత్రం పొందం లేదండి. నిన్న కూడా ఆ కిరాణా కొట్టు సుబ్బారావు వచ్చి ఇంటి ముందు నిలబడి అప్పు కోసం గట్టిగట్టిగా అరుతుంటే నాకు ప్రాణం పోయినంత పనైంది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. నాకర్థమవుతుంది శారదా, నాకు ఆ బాధుంది. కాని ఏం చేస్తాను చెప్పు. నాకేమో వయసైపోతుంది. పూర్వంలాగా బరువైన కూలీ పనికి వెళ్ళలేను. మన కొడుకులు సురేషు, రమేషు, అరుణు ముగ్గురు పగలు రాత్రి కష్టపడుతున్నారు. కాని మన దురదృష్టమేంటో వాళ్లకు తగిన పని దొరకటంలా. ఆ అప్పుల వాళ్ల పోరు పడలేకపోతున్నాను. వాళ్ల ముందు దోషిలా నిలబడ్డం నా వల్ల కావటం లేదు. అలా ఇంట్లో వాతావరణం ఎప్పుడూ విషాదంగానే ఉంటోంది. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి ఈ ముగ్గురూ వంటింట్లో కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చూడండి అవని, చూడంజలి, అలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు. అత్తయ్య మామయ్య పడుతున్న బాధ నేను కల్లారా చూడలేకపోతున్నాను. వాళ్ళు ఈ వయసులో ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి ఈ కష్టాలేంటి వాళ్ళకి? మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఇంటి బాధ్యత మనం కూడా పంచుకోవాలి. అవునక్క, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. కాని మనమేం చేస్తాం చెప్పు? మనం చదువుకున్నది తక్కువే కదా. ఎక్కడికైనా ఆఫీస్ పనులకేమైనా వెళ్లాలన్నా ఈ ఊర్లో ఎవరిస్తారు చెప్పు? పోనీ ఏదైనా కుట్టు పని చేద్దామన్నా మన దగ్గర మిషన్ కొనేంత డబ్బు లేదు కదా. అవునక్క, అవని అక్క చెప్పినట్టు మనకి తెలిసిందేముంది? ఇంటి పనులు చేసుకోవడం, అందరికీ రుచిగా వంట చేయడం తప్ప మనకి బయట ప్రపంచం పెద్దగా తెలియదు కదా. వంట, అవునంజలి, వంట చేయడం కదా మనకి బాగా తెలిసింది. మన ఇంటికి ఎవరొచ్చినా మన చేతి వంట తిని ఎంతగా మెచ్చుకుంటారో మీకు గుర్తులేదా? అత్తయ్య మసాలాలు, అవని కూరగాయలు తరిగే తీరు, నీ చేతి గుమగుమలు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనమెందుకు ఒక చిన్న బిర్యానీ సెంటర్ పెట్టుకోకూడదు? అప్పుడు అవని, అంజలి ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బిర్యానీ సెంటరా? మనమా? ఆడవాళ్ళం కదా, ఎక్కడ పెడతామక్కా? దానికి బోలెడంత పెట్టుబడి కావాలి, సామాను కావాలి, స్థలం కావాలి. డబ్బులెక్కడి నుంచొస్తాయి? అదే ఆలోచిస్తున్నానవని. మన ఇల్లు ఊరి మధ్యలోనే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా. ఇంటి ముందున్న ఒక చిన్న స్థలంలో చిన్న పందిర్లాగా వేసుకుని చిన్నగా మొదలు పెడదాం. అద్దె కట్టే పని తప్పుతుంది. మొదటగా తక్కువ పెట్టుబడితో చేద్దాం. మన ముగ్గురి శ్రమ, అత్తయ్యగారి సలహాలుంటే చాలు. అలా అనుకుని ముగ్గురూ కలిసి వెంటనే అత్తగారు శారదా దగ్గరికి వెళ్లారు. అత్తయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేమొక నిర్ణయానికొచ్చాం. ఏంటమ్మా అనామిక, ఏమైంది? అందరెట్టా మూకుమ్మడగా వచ్చారు. ఇంట్లో ఏమైనా జరిగిందా? అత్తయ్య, మనమెందుకు మన ఇంటి ముందే ఒక చిన్న బిర్యానీ బండి పెట్టుకోకూడదు? మనం ముగ్గురం వంట బాగా చేస్తాం కదా. మీరు కూడా మసాలాలు దంచడంలో సహాయంగా ఉంటారు. దీనివల్ల మన అప్పులు తీరిపోతాయి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? బిర్యానీ బండా? మన కుటుంబ పరువు ఏమైపోద్ది? ఊళ్ళో జనాలు, ముఖ్యంగా పక్కింటళ్ళేమనుకుంటారు? రేపొద్దున గుడికెళ్తే నన్ను చూసి నవ్వరా? ప్రసాద్ గారి కోడల్లో రోడ్డు మీద బిర్యానీ అమ్ముకుంటున్నారు, ఎంత కర్మ పట్టింది వీళ్ళకి అని హేళన చేస్తారు కదమ్మా. వద్దు, నాకు ఈ ఆలోచన మాత్రం నచ్చలేదమ్మా. పస్తులున్నా సరే గాని పరువు తీసుకునే పనులొద్దు. అలా అంటూ కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అనామిక నిరాశపడలేదు. మామగారు ప్రసాద్ దగ్గరికి వెళ్లి విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ప్రసాదు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా అనామిక, నీ ఉద్దేశం మంచిదే. కాని మీ అత్తయ్య చెప్పింది కూడా ఆలోచించాలిగా. సమాజం ఏమనుకుంటుందోనన్న భయం తనకి. పరువుగల కుటుంబం అమ్మా మంది. అయినా ఇదంతా పక్కన పెట్టినా మన దగ్గర పెట్టుబడికి కనీసం 10,000 లేవుగా. సామాన్లు, బియ్యం, మాంసం ఇవన్నీ ఎట్టా వస్తాయి? మావయ్య, సమాజం మనకి రోజుకొచ్చి అన్నం పెట్టదు కదా. అప్పులు వాళ్ళు ఇంటికొచ్చి అరుస్తుంటే ఈ సమాజంలో ఎవరైనా వచ్చి ఆపారా? కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. మనం కష్టపడి నిజాయితీగా పనిచేసుకుని బ్రతికితే అందులో తప్పే ఉంది. ఒక పెట్టుబడి అంటారా? నా దగ్గర నా పెళ్ళప్పుడు మా నాన్నగారిచ్చిన చిన్న బంగారు గొలుసుంది. అది కుదో పెట్టుకుని మొదలు పెట్టేద్దాం. ఎలాగైనా దయచేసి అత్తకి మీరే నచ్చెప్పండి. ఈ ఒక్క అవకాశం మాకిప్పించండి మావయ్య. అది విని కోడలి పట్టుదల, కుటుంబం పట్ల ఆమెకున్న బాధ్యత చూసి ప్రసాదు చలించిపోయాడు. రాత్రి భోజనాలయ్యాక శారదతో ఏకాంతంగా మాట్లాడాడు. చూడు శారదా, పిల్లలు చెప్తున్న దాంట్లో 100కి 100 పాళ్ళు న్యాయం ఉంది.
మనం పరువు మర్యాద అని ఇంట్లో కూర్చుంటే మన ఆకలి తీరదు, అప్పులు తీరవు. వాళ్ళు కష్టపడతాము, కుటుంబాన్ని నిలబడతాము అంటున్నారుగా. అనామిక తన నగలు కూడా తాకట్టు పెడతానంటాంది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మనం చంపకూడదు శారద. కనీసం వాళ్ళ ప్రయత్నానికైనా మనం అండగా నిలబడాలి. అది విన్నాక శారద రాత్రంతా చాలాసేపు ఆలోచించింది. తన పాతకాలపు పట్టింపుల కంటే కుటుంబ భవిష్యత్తు ముఖ్యమని గ్రహించింది. చివరికి మనసు మార్చుకుంది. మరుసటి రోజు ఉదయం కోడళ్లను పిలిచింది. అనామిక, రాత్రి మీ మావి నాతో మాట్లాడాడు. నువ్వు చెప్పింది నిజమేనేమోలే. నా పాతకాలపు ఆలోచనలతో మీ ఉత్సాహాన్ని నీరుగార్చా. సరే, మీరు అనుకున్నట్టే బిర్యానీ వ్యాపారం చేద్దాం. జనాల మాటలు మనకొద్దులే. నా వంతు సహాయం నేను చేస్తాను. నా సీక్రెట్ మసాలాలు నేనే దంచెత్తాను. ఏవేం కావాలో ఎట్టా మొదలు పెట్టాలో చెప్పండి. అలా అనగానే అనామిక, అవని, అంజలి ఎంతో సంతోషించారు. వాళ్ల ముఖాల్లో కొత్త వెలుగు కనిపించింది. అత్తయ్య, మనం మామూలుగా అందరూ చేసే చికెన్ బిర్యానీ కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాం. మన ఊళ్ళో ఎవరూ చేయని విధంగా. అంటే 5 రకాల బిర్యానీలు చేద్దాం. 5 రకాల ఏంటి అమ్మా? అన్ని రకాల మనల్లో అవుద్దంటవా? అవునత్తయ్య, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, పీతల బిర్యానీ, అలాగే ఎగ్ బిర్యానీ. ఇలా 5 రకాలు మన మెనూలో ఉంటే అందరికీ నచ్చుతుంది. అదీ కాక మన ఊరు చివర పెద్ద చెరువు ఉంది కదా, అక్కడ ఫ్రెష్గా చేపలు, పీతలు దొరుకుతాయి కదా. నువ్వు చెప్పింది బానే ఉందిలేమ్మా. పీతల బిర్యానీ, ఫిష్ బిర్యానీ మన ఊళ్ళో ఎక్కడ దొరకదుగా. భలేగా ఆలోచించావులా అనామిక. అప్పుడందరూ కలిసి వెంటనే పని మొదలుపెట్టారు. అనామిక తన గొలుసు తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు తీసుకొచ్చింది. రమేష్, సురేష్, అరుణ్ కూడా ఈ ఆలోచన విన్నాక తమ వంతు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. ఒక పెద్ద బోర్డు రాయించి పెట్టారు. అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ అని. అలా ఉండగా తొలి రోజు ప్రారంభమైంది. ఉదయం నుంచే అత్తాకోడళ్ళు వంటగదిలో మహాబిజీగా ఉన్నారు. శారద రోట్లో మసాలాలు దంచుతుంటే అనామిక చికెను, మటను కడుగుతుంది. అవని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా కోస్తుంటే అంజలి బియ్యం కడిగి నానబెడుతుంది. అమ్మా, మీ మసాలాల సువాసన అప్పుడే వీధి చివరి వరకు వెళ్తున్నట్టుంది. నాకే నోరూరిపోతుంది. జనాలు ఖచ్చితంగా క్యూ కడతారు. అవునరా నాన్న, మన ఇంట్లో అందరు ప్రేమ కలిసి చేస్తున్న వంట కదా, ఆ కంబదను ఏడబోతుందిలే. నేను అరిటాకులన్నీ శుభ్రంగా కడిగి టేబుల్స్ మీద పెట్టాను వదినా. కస్టమర్లు రావటమే తరువాయి. చెరువు దగ్గర నుంచి పీతలు కూడా తెచ్చేశాను. అలా అనుకుంటూ మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి వేడివేడిగా 5 రకాల బిర్యానీలు సిద్ధమయ్యాయి. మొదటి కస్టమర్గా ఊరి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఏంటమ్మా అనామిక, కొత్తగా ఏదో మొదలు పెట్టారంట, బోర్డు చూశాను. అసలు వాసనే అదుర్సు. ఇంతకీ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? చికెన్, మటన్, ఫిష్, పీతలు, ఎగ్ బిర్యానీలున్నాయండి. వేడివేడిగా ఉన్నాయి. మీకు ఏది తింటారు? ఏది ఇమ్మంటారు? పీతల బిర్యానీయా? ఇదెక్కడ వినలేదే. చికెను, మటను రోజు తినేవేగా. సరే, నాకొక ప్లేట్ పీతల బిర్యానీ ఇవ్వు. అనగానే అంజలి ఎంతో శుభ్రంగా అరిటాకు వేసి గుమగుమలాడే పీతల బిర్యానీ వడ్డించింది. బిర్యానీ తిన్న పోస్ట్ మ్యాన్ ముఖంలో చెప్పలేని ఆనందం. అద్భుతమమ్మా, ఈ పీత కండలో మీ మసాలా ఎంత బాగా పట్టిందో. ఈ ఊళ్ళో ఇన్నేళ్లలో ఇంత రుచికరమైన బిర్యానీ నేను తినలేదు. రేపటి నుంచి మా పోస్ట్ ఆఫీస్ వాళ్ళందరికీ మీ దగ్గరే మధ్యాహ్నం భోజనం. ఆ నోట ఈ నోటా పడి అత్తాకోడళ్ల బిర్యానీ రుచి ఊరంతా పాకింది. ముఖ్యంగా పీతల బిర్యానీ, ఫిష్ బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు. రోజు 5 రకాల బిర్యానీలు వండటం, మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్నీ అమ్ముడైపోవడం జరుగుతుంది. ఓ రోజు రాత్రి వ్యాపారం ముగిశాక 3 కోడళ్ళు, అత్తగారు కలిసి లెక్కలు వేసుకుంటున్నారు. అక్క, ఈ రోజు కూడా ఒక్క మెతుకు మిగలకుండా మొత్తం అమ్ముడిపోయింది. పెట్టుబడికి పోను ఈరోజు మనకి బాగా లాభం వచ్చింది. అవునవుని, మనందరి కష్టానికి తగ్గిన ప్రతిఫలం దక్కుతుంది. అత్తయ్య, మీరు స్వయంగా రోట్లో మసాలాలు దంచడం వల్ల ఆ బిర్యానీకి ఎంత అద్భుతమైన రుచి వస్తుందో. మీరు మాకు శ్రీరామ రక్ష. నా మసాలాలకేం కాదులే పెసదాన. మీ ముగ్గురి కష్టం, నా మీద మీకున్న ప్రేమ అందులో ఉన్నాయి కాబట్టి అంత రుచి వస్తుంది. నా కోడల్లో ఇంత సమర్థులని నాకెన్నాళ్ళకి తెలియలేదు. అలా అనుకుంటూ ఉండగా కొద్ది నెలల్లోనే వ్యాపారం విపరీతంగా ఊపందుకుంది. వాళ్ల మీద ఉన్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోయాయి. అనామిక తాకట్టు పెట్టిన గొలుసు విడిపించుకుని వచ్చారు. ప్రసాదు, శారద మొహాల్లో పోయిన ఆనందం తిరిగొచ్చింది. 3 కొడుకులు కూడా ఇక ఏ చిన్న పనులకో వెళ్లకుండా ఇంటి దగ్గరే వ్యాపారంలో పూర్తిగా సహాయం చేయటం మొదలుపెట్టారు. రమేష్ మార్కెట్ నుంచి సరుకులు తేవటం, సురేష్ కస్టమర్లకు వేగంగా సర్వ్ చేయటం, అరుణ్ డబ్బుల లెక్కలు చూసుకోవటం, ఇలా ఇంటి సభ్యులందరూ పనులు పంచుకున్నారు. కుటుంబం మొత్తం ఒకే తాటిపై నిలబడింది.
ఇలా సాగుతూ ఉండగా ఓ రోజు మధ్యాహ్నం ఒక కొత్త ఖరీదైన కారు వాళ్ళ బిర్యానీ సెంటర్ ముందు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు ఒక పెద్ద కెమెరా పట్టుకుని దిగాడు. అతని పేరు కిరణ్. అతను యూట్యూబ్లో ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్. నమస్కారం ఫుడీస్, నేను మీ కిరణ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన విభిన్నమైన ప్రదేశానికి వచ్చేసాం. ఊరి చివరి నుంచి ఈ బిర్యానీ సువాసన నన్ను లాక్కొచ్చేసింది. ఈ ఊళ్ళో అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ గురించి మన సోషల్ మీడియాలో కూడా చాలా విన్నాను. ముఖ్యంగా వాళ్ల పీతల బిర్యానీకి వీరాభిమానులున్నారట. అదేంటో ఈరోజు టేస్ట్ చూద్దాం రండి. అప్పుడు అనామిక, శారద అంత పెద్ద కెమెరా చూసి ముందు కొంచెం కంగారు పడ్డారు. కానీ కిరణ్ వాళ్లతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. నమస్తే అమ్మా, మీ బిర్యానీ గురించి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా నేను చాలా విన్నాను. నాకు ఆ 5 రకాల బిర్యానీలు కొద్దిగా ఒకే అరిటాకులో వేసి ఇవ్వగలరా? తప్పకుండా బాబు, కూర్చోండి. అప్పుడు కిరణ్ కెమెరాలో ఆ బిర్యానీల రంగులు చూపిస్తూ ఒక్కొక్కటి టేస్ట్ చేయటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా పీతల బిర్యానీ తిన్నాక అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. వావ్, వాట్ ఎ టేస్ట్! కీప్ ఇట్ అప్! నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎన్నో 5 స్టార్ హోటల్స్ లో తిన్నాను, కానీ ఈ ఇంటి వంట రుచి ముందు అవన్నీ బలాదూర్. ముఖ్యంగా ఈ పీతల బిర్యానీ, ఈ గరం మసాలా ఘాటు అద్భుతం అంతే. అమ్మగారు, ఈ ఐడియా అసలు ఎవరిది? ఇన్ని వెరైటీలు ఎలా చేస్తున్నారు? ఇదంతా నా కోడల ఐడియా బాబు. పెద్ద కోడలన్నా మీకు ఆలోచనతో మొదలైంది వ్యాపారం. ఆళ్లే అన్ని స్వయంగా చూసుకుంటారు. నేను కేవలం వాళ్ళకి మసాలాలు మాత్రమే దంచెత్తాను. అప్పుడు కిరణ్ వెంటనే అనామిక, అవని, అంజలిల ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అలా ఉండగా 2 రోజుల తర్వాత కిరణ్ పెట్టిన ఆ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్లో విపరీతంగా వైరల్ అయ్యింది. కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక ఆ వీడియో చూసి కేవలం చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాదు, పక్క జిల్లాల నుంచి, నగరాల నుంచి కూడా జనాలు కార్లలో రావటం మొదలుపెట్టారు. ఆ ఇంటి ముందున్న చిన్న పందిరి ఏమాత్రం సరిపోవటం లేదు. ఇప్పుడు కస్టమర్ల రద్దీ విపరీతంగా పెరిగింది. నిలబడ్డానికి కూడా స్థలం లేదు. ఓ రోజు రాత్రి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. చూడండమ్మా, జనాలు రోజుకి విపరీతంగా వస్తున్నారు, ఎక్కువైపోతున్నారు. ఈ చిన్న పందిరి అసలు సరిపోవటంలా. కస్టమర్లు నిలబడి తిని వెళ్తున్నారు. అది నాకు బాధగా ఉందమ్మా. మన పక్కనున్న పెద్ద ఖాళీ స్థలం అమ్ముతారంట. అది కొనేసి అందులో పెద్ద హోటల్ గడితే ఎట్టా ఉంటుంది? నాన్న, మీరు చెప్పింది నిజమే. మన బిజినెస్ ఇప్పుడు వేరే స్థాయికి వెళ్ళింది. మనం ఇక ఒక పెద్ద రెస్టారెంట్ లాగా చెయ్యాలి. అవును మావయ్య, మన వద్ద ఇప్పుడు స్థలం కొనటానికి, బిల్డింగ్ కట్టడానికి తగినంత డబ్బు కూడా బ్యాంకులో నిల్వ ఉంది. మనం ధైర్యంగా అడుగు ముందుకేయొచ్చు. అలా అనుకుని కుటుంబం మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది. వెంటనే పక్కన ఉన్న స్థలం కొని ఒక అందమైన, విశాలమైన పెద్ద రెస్టారెంట్ కట్టారు. దానికి పాత పేరునే ఉంచుతూ అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ అని రంగురంగుల లైట్లతో పెద్దగా బోర్డు పెట్టారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆ వ్లాగర్ కిరణ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కిరణ్ చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఒక చిన్న పందిరిలో మొదలైన మీ ప్రయాణం ఈరోజు ఇంత పెద్ద రెస్టారెంట్ స్థాయికి ఎదిగింది. మీ కష్టం, మీ ఐకమత్యమే దీనికి ప్రధాన కారణం. మీరెంతో మంది మహిళలకి ఆదర్శం. అలా రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. కస్టమర్లు పెరిగినా అనామిక, అవని, అంజలి వంటల నాణ్యత మాత్రం రుచి తగ్గకుండా స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. రమేష్, సురేష్, అరుణ్ వ్యాపార నిర్వహణ సిబ్బందిని చూసుకుంటున్నారు. ఇక శారదా, ప్రసాదు ప్రశాంతంగా క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని వచ్చిన ప్రతి కస్టమర్ని ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఓ రోజు తీరిక సమయం చూసుకుని శారద అనామిక చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. అనామిక, ఆ రోజు నువ్వు నిన్నాక తాకట్టు పెట్టి ఆ నిర్ణయం గనక తీసుకోబోతే, నేనేమో పరువు అది అడ్డుపడితే ఈ రోజు మనమిట గౌరవంగా బతికేవాళ్ళం కాదు. నువ్వు నా కోడలో కాదమ్మా, ఈ ఇంటి నిలబెట్టిన నా పెద్ద కూతురువి. అత్తయ్య, ఇది నా ఒక్కదాని విజయం కాదు. అవని, అంజలిల కష్టం, మీరు దంచిన మసాలా, మావ ఇచ్చిన ధైర్యం, మనందరం కలిసి సాధించిన విజయం ఇది. కుటుంబం అంతా కలిసుంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చని మనమే నిరూపించాం. అవునక్క, మనమెప్పుడు ఇలాగే ఒకరికొకరు తోడుగా కలిసుండాలి. మన 5 రకాల బిర్యానీలాగా మన 5గురు అత్తమామలు, 3 కోడళ్ళు ఎప్పుడు ఇలా కలిసుంటే మనకెప్పుడు ఆనందమే ఆనందం. ఆ కుటుంబం తమ కష్టాలన్నింటినీ తమ చేతుల మీదుగా దాటి స్వశక్తితో నిలబడి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు పూట గడవక అప్పుల వాళ్ళకి భయపడి బ్రతికిన ఆ కుటుంబం ఇప్పుడు 10 మందికి పనిస్తూ ఆనందంగా, సంతోషంగా, గౌరవంగా జీవించసాగింది.
అలా అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ ఆ ఊరికి ఒక ఐకాన్గా, ఒక బ్రాండ్గా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతులు తమ 3 కొడుకులు, 3 కోడలతో కలిసి ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక. రెండో కొడుకు సురేష్, కోడలు అవని. ఇక మూడో కొడుకు అరుణ్, కోడలు అంజలి. ఈ 3 కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నా కుటుంబ అవసరాలు పెరగటంతో వారి సంపాదన సరిపోవటం లేదు. ఓ రోజు ఉదయం ఇంట్లోని హాల్లో ప్రసాద్ పేపర్ చదువుతూ ఉండగా, హర్రెరే చూశారా, ఊరి చివరున్న ఆ బ్లూ వాటర్స్ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంటు పూర్తిగా నష్టాల్లో గురికిపోయిందంట. ఓనర్లు దాన్ని చాలా తక్కువ ధరకే 3 ఏళ్ల పాటు లీజుకిస్తున్నారంట. ఎవరైనా తీసుకుంటే బాగుండు. నాన్న, ఆ రెస్టారెంట్ నడపటం ఎవరి వల్ల కాదు. అది అట్టర్ ఫ్లాప్. ఎవరైనా తీసుకుంటే వాళ్ళ డబ్బులు నీళ్లపాలైనట్టే. అసలు అక్కడ సరైన మేనేజ్మెంటే లేదు. అవునన్నా, అన్నే చెప్పింది నిజం. ఇప్పుడున్న రోజుల్లో రెస్టారెంట్ నడపటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ అంటే తడిసి మోపిడవుతుంది. ఎవ్వరూ సాహసం చేయరు. ఎవరైనా పిచ్చోళ్ళుంటే దాన్ని తీసుకుంటారు. మనకెందుకులే నాన్న ఆ గొడవ. మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాంగా. ఆ వచ్చే జీతాలతోనే ఎలాగోలాగా బండి లాగించాలి. ఏమండి, ఆ పేపర్ అట్ట ఇవ్వండి. ఆ రెస్టారెంట్ లీజుకి ఎంత అడుగుతున్నారు నేను చూస్తాను. నీకెందుకే? వంటల గురించి అయితే అడుగు, అంతేగాని బిజినెస్ వ్యవహారాలు మనకెందుకు? ఎందుకు కాదు, నేను ఆ రెస్టారెంట్ లీజుకి తీసుకుందాం అనుకుంటున్నా. నా దగ్గర మా పుట్టింటాళ్ళు ఇచ్చిన 10 లక్షల డబ్బు ఉందిగా, దాంతో ఆ రెస్టారెంట్ని లీజుకి తీసుకుంటాను. అమ్మా, ఏం నువ్వు మాట్లాడుతుంది? మాకు ఉద్యోగాలున్నాయి. మేము ఆ రెస్టారెంట్ చూసుకోలేం. నువ్వొక్కదానివే ఆ పెద్ద రెస్టారెంట్ ఎలా నడుపుతావు? అది కూడా నష్టాల్లో ఉన్నదాన్ని. నేను ఒక్కదాన్ని నన్ను ఎవరు చెప్పారు రమేష్? నాకు 3 కోడళ్ళ అండ ఉంది. అనామిక, అవని, అంజలి. ఒకసారి ఇట్ట రండమ్మా అని శారదనగానే 3 కోడలు అక్కడికొస్తారు. అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కోడలు, మన ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయి. మా నాళ్ళ సంపాదన సరిపోవట్లా. ఊరు చివరున్న ఆ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ని లీజు తీసుకొని మనం నడుపుదామని నేను అనుకుంటున్నాను. మీరు నాకు తోడుగా ఉంటారా మరి? అత్తయ్య, మీరు ఒక మాట చెప్తే మేము కాదంటామా? ఖచ్చితంగా చేద్దామని అంటాం. అవునత్తయ్య, నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. మనం దీన్ని సవాల్గా తీసుకుందాం. అత్తయ్య, మీరు ముందడుగు వేయండి. మీ 3 మీకు సైన్యంలాగా తోడుగా ఉంటాం. ఆ రెస్టారెంట్ని ఎలా లాభాల్లోకి తీసుకురావాలో మనం చూపిద్దాం. ఏంటమ్మా ఇది? వీళ్ళు 3 నీకు వంత పడుతున్నారు. బిజినెస్ అంటే వంటగదిలో కూరలు వండినంత ఈజీ కాదు. కస్టమర్లని హ్యాండిల్ చేయడం ఆడవాళ్ల వల్ల అయ్యే పనే కాదు. సురేష్ అన్నయ్య చెప్పింది కరెక్ట్. ఆడవాళ్ళు రెస్టారెంట్ నడపటం, అది స్విమ్మింగ్ పూల్ ఉన్న రెస్టారెంట్ అంటే జనాల్లో రకరకాల మాటలు వస్తాయి. వద్దమ్మా, ఆలోచన విరమించుకోండి. ఆపండ్రా, ఆడాలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం మేము. ఎన్నాళ్ళు వంటగదికే పరిమితం అయ్యాము. ఇప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం. ఏమండి, మీరు ఆ ఓనర్తో మాట్లాడి లీజ్ అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేయించండి. డబ్బు నేనేస్తాను. నీ ఇష్టం శారదా. నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేను అడ్డు చెప్పలేను. రేపే ఓనర్తో మాట్లాడతానులే. అలా అంటూ మరుసటి రోజు ప్రసాద్ ఓనర్తో మాట్లాడి అగ్రిమెంట్ పూర్తి చేస్తాడు. మరుసటి రోజు శారద తన 3 కోడళ్లతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. చూడండమ్మా, ఇది మనందరి కల. మన కుటుంబం ఆర్థిక పరిస్థితి నిలదొక్కోవాలంటే ఈ రెస్టారెంట్ సక్సెస్ అవ్వాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తిస్తేనే ఇది సాధ్యమవుద్ది. అత్తయ్య, మీరు చెప్పండి, ఎవరు ఏ బాధ్యత తీసుకుంటే బాగుంటుందో మీకే బాగా తెలుసు. ముందు మేనేజ్మెంట్ బాధ్యత నాది. కస్టమర్లను పలకరించడమో, సిబ్బందిని పర్యవేక్షించడమో, ఓవరాల్గా రెస్టారెంట్ని ఎట్టా నడుస్తుందో నేను దగ్గరుండి చూసుకుంటా. ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గర తీసుకురండి. మరి వంటల సంగతి అత్తయ్య? అనామిక, వంటగదిలో నీ చేతుకున్న రుచి గురించి నాకు తెలుసు. కిచెన్ మొత్తం నీ బాధ్యత. షెఫ్లని గైడ్ చేయడం, మెనూ డిజైన్ చేయడం, రుచిలో కాంప్రమైజ్ కాకుండా చూడడం నీ పని. నీ చేతి వంటతో కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వచ్చేలా నువ్వు చేసుకోవాలి మరి. అలాగే అత్తయ్య, స్విమ్మింగ్ చేసి బయటికి రాగానే జనాలు బాగా ఆకలితో ఉంటారు. వేడివేడి స్టార్టర్స్, సూప్స్, కమ్మని భోజనం అన్నీ నేను దగ్గరుండి మరి రకరకాల వెరైటీలు ప్లాన్ చేయిస్తాను.
కిచెన్ వైపు నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్ రాకుండా నేను చూసుకుంటాను. చాలా సంతోషం అనామేక. ఇకపోతే అవని, నువ్వు లెక్కల్లో ఖచ్చితంగా ఉంటావుగా. ఫైనాన్స్, బడ్జెట్ నీ బాధ్యత. మనం పెడుతున్న పెట్టుబడికి తగ్గ లాభం వస్తుందా లేదా, అనవసర ఖర్చులు ఎట్టా అరికట్టాలి, ముడి సరుకులు ఎక్కడ హోల్సేల్గా కొనాలి, ఇక అన్నీ నువ్వే చూసుకోవాలి. అత్తయ్య, మీరు ఫైనాన్స్ గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వను నేను. మార్కెట్లో తక్కువ ధరకి నాణ్యమైన సరుకులు దొరికే కాంటాక్ట్స్ నేను పట్టుకుంటాను. కిచెన్కి ఎంత అవుతుంది, మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో ప్రతిరోజు లెక్కలు రాసి మీకు అప్ చెప్తాను. రెవెన్యూ పెంచేలా బడ్జెట్ని ప్లాన్ చేస్తాను. గుడ్ అమ్మా అవనే. ఇక చివరగా మన అంజలి, ఈ రెస్టారెంట్కి జనాలు రాకపోవడానికి ప్రధాన కారణం ప్రచారం లేకపోవడమే. మార్కెటింగ్ బాధ్యత నీదేనమ్మాయి. మన రెస్టారెంట్ తెరిచామన్న విషయం ఊరంతటకే, చుట్టుపక్కల ఊర్లో కూడా తెలియాలి. అత్తయ్య, మార్కెటింగ్ నా చేతిలో వదిలేయండి. నాకు సోషల్ మీడియా మీద మంచి పట్టుంది. మనం రెస్టారెంట్ ఓపెన్ చేసేలోపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో మన స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ వీడియోస్ని వైరల్ చేసేస్తాను. కుర్రకారుని ఆకర్షించేలాగా మంచి లైటింగ్, మ్యూజిక్ ఏర్పాటు చేద్దాం. వీకెండ్స్ కోసం ఫ్యామిలీ ప్యాకేజీలు, ఆఫర్స్ కూడా పెడదాం. ఊరంతా మన గురించి మాట్లాడుకునేలా నేను చేస్తాను. శాబాష్ కోడల్లో, మీ ఉత్సాహం చూస్తుంటే మనం తప్పక గెలుస్తామన్న నమ్మకం ఉంది. పాత పేరు మార్చేసి మన రెస్టారెంట్కి అత్తా కోడళ్ళ స్విమ్మింగ్ పూల్ అని రెస్టారెంట్ పేరు పెట్టేద్దాం. రేపే పనులన్నీ మొదలెట్టేద్దాం. ఆ మరుసటి రోజు శారద, ముగ్గురు కోడళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. అది చూడ్డానికి చాలా అస్తవ్యస్తంగా చెత్తాచెదారంతో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నీళ్లు పాచి పట్టి ఉంటాయి. బాబోయ్, ఏంటత్తయ్య ఇది, ఇంత దారుణంగా ఉంది. ఈ పూల్ చూస్తుంటే ఎవరైనా స్విమ్మింగ్ చేయాలనిపించదు, భయమేసేస్తుంది. భయపడబాకమ్మ అంజలి, ఈరోజు కష్టపడితేనేగా రేపు ఫలితాలు వస్తాయి. క్లీనింగ్ వాళ్ళని పిలిపించి చేయించండి. అవనే, ముందు ఫుల్ మోటార్లు చెక్ చేయి, నీటిని పూర్తిగా మార్పించి క్లోరిన్ చేయించు. అలాగే అత్తయ్య, నేను వెంటనే మెకానిక్ని తీసుకొస్తాను. ఎక్కువ ఖర్చు లేకుండా పని పూర్తయ్యేలా నేను చేసుకుంటా. అత్తయ్య, నేను కిచెన్లోకి వెళ్ళి చూసుకుంటా. స్టవ్లు, గిన్నెలు అన్నీ తుప్పుపట్టుంటాయి కదా, నేను పని వాళ్ళని పెట్టుకొని కిచెన్ మొత్తం కడిగించి బొద్దింకలు అవి లేకుండా క్లీన్ చేయిస్తా. కిచెన్ దేవుని గుళ్ళా ఉండాలి కదా. అలా అనుకుంటూ వారం రోజుల పాటు శారద, ముగ్గురు కోడళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి రెస్టారెంట్ రూపురేఖలు మార్చేశారు. స్విమ్మింగ్ పూల్ నీలపు రంగులో మెరిసిపోతుంది. అంజలి రంగురంగుల లైట్లు, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. అత్తయ్య చూడండి, మన అత్తా కోడళ్ళ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ పేజ్లో ఫొటోస్ పెట్టగానే ఎంత రెస్పాన్స్ వచ్చిందో. నేను ఓపెనింగ్ రోజుకి ఫ్రీ వెల్కమ్ డ్రింక్ ఆఫర్ అనౌన్స్ చేసేశాను. చాలా మంచి పని చేసావు అంజలి. అనామేక, మెనూ ఏవైనా ఫైనల్ చేసావా? చేశాను అత్తయ్య. స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న వాళ్ల కోసం క్రిస్పీ కార్న్, స్పైసీ పన్నీర్ టిక్కా, అపోలో ఫిష్ లాంటి స్టార్టర్స్ ప్లాన్ చేశాను. అలాగే ఫ్యామిలీల కోసం నాటుకోడి పులుసు, బిర్యానీ, వెజ్ థాలీ కూడా రెడీ చేసేసాను. ఓపెనింగ్ రోజు ఏ లోటు రానివ్వను. అత్తయ్య, కిచెన్ సామాన్లు, ఫుల్ కెమికల్స్ అన్నీ నేను బడ్జెట్లో తెప్పించాను. మన చేతిలో ఇంకాస్త అమౌంట్ మిగిలింది, దాన్ని బ్యాకప్ ఫండ్గా ఉంచుదాం. మీ పనితీరు అది చూస్తుంటే నా మనసు నిండిపోతుందనుకోండి. రేపే ఓపెనింగ్. మన మగాళ్ళు మనల్ని చూసి నవ్వారు, వాళ్ళకి మన సక్సెస్తో సమాధానం చెప్పాలి. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు సాయంత్రం అత్తా కోడళ్ల స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. అంజలి చేసిన ప్రచారం వల్ల చాలామంది కుర్రాళ్ళు, ఫ్యామిలీలు వచ్చారు. పూల్ పక్కన చల్లటి గాలి, చక్కటి మ్యూజిక్ మధ్య జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. నమస్కారం అండి, మా రెస్టారెంట్కి స్వాగతం. మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. వావ్, రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుందండి. ఇంతకుముందు ఈ ప్లేస్ ఇంత నీట్గా లేదు. పూల్ వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ధన్యవాదాలు బాబు, మా కోడళ్ళ పడిన కష్టం అయ్యా ఇది. మీరు కూర్చోండి, ఆర్డర్ తీసుకుంటారు. ఆ సమయంలో కిచెన్లో అనామిక మహా బిజీగా ఉంది. ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. త్వరగా ఆ టేబుల్ నెంబర్ 5కి పన్నీర్ టిక్కా రెడీ చేయండి. టేబుల్ నెంబర్ 8కి చికెన్ బిర్యానీ పంపండి. టేస్ట్ మాత్రం తగ్గకూడదు. కస్టమర్ మన భోజనం తిని వాహ్ అనాల్సిందే. అలా ఉండగా బయట కౌంటర్ దగ్గర అవని బిల్లింగ్ చూసుకుంటూ ఉంది. వామ్మో, మొదటి రోజే ఇంత కలెక్షన్ వస్తుందని నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. అంజలి చేసిన ఆఫర్ బాగా వర్కౌట్ అయింది. అలా అనుకుంటూ ఉండగా పూల్ దగ్గర అంజలి కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సోషల్ మీడియా కోసం వీడియోలు రికార్డ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా
మా అత్త కోడళ్ళ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ ఫస్ట్ డే వైబ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో రండి, ఎంజాయ్ చేయండి. సార్, ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ముఖ్యంగా ఆ నాటుకోడి పులుసు అదుర్స్ అనుకోండి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ ప్లేస్ని రికమెండ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మా పేజ్లో రివ్యూ ఇవ్వండి. అలా మొదటి రోజు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. నెల రోజులు గడిచేసరికి ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అత్తాకోడల రెస్టారెంట్ పేరు మారుమ్రోగిపోయింది. వీకెండ్స్లో టేబుల్ దొరకనంత రద్దీ అయిపోయింది. ఓ రోజు సాయంత్రం ప్రసాదు, రమేషు, సురేషు, అరుణు నలుగురు రెస్టారెంట్ దగ్గరికి వచ్చారు. అక్కడున్న జనాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒరే రమేషు, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానురా. ఇది మనూరి రెస్టారెంటేనా? ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. బయట వెయిటింగ్ లిస్ట్ కూడా ఉందంట. అవునన్నా, కార్ల పార్కింగ్ కోసం స్థలం సరిపోవటం లేదు. అసలు మా అమ్మ అనామిక కలిసి ఇంత పెద్ద మ్యాజిక్ ఎలా చేశారు నాన్న? అరే, అక్కడ కౌంటర్ దగ్గర చూడు. అవని నిమిషం కూడా ఖాళీ లేకుండా బిల్లింగ్ చేస్తుంది. వామ్మో, ఆ క్యాష్ బాక్స్ నిండిపోయినలా కనిపిస్తుంది. మనం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశాన్రా. అవునన్నయ్య, మొన్న మా ఆఫీస్లో అందరూ మన రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇన్స్టాగ్రామ్లో అంజలి చేస్తున్న వీడియోలకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయట. నాకు కూడా చాలా గర్వంగా ఉందన్నయ్య. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది. యావండి, ఏంట్రా అబ్బాయిలు అట్ట గుమ్మం దగ్గర నిలబడిపోయారు? లోపలికి రండి. అనామిక, మావయ్య, నీ భర్త, నీ మరుదులు వచ్చారు. మంచి స్పెషల్ ఐటమ్స్ పంపించు. శారద, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నష్టాల్లో ఉన్న ఈ స్థలాన్ని కనకవర్షం కురిపించే బంగారు గనిలా మార్చారుగా మీ అత్తాకోడళ్ళు. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఆడవాళ్ళు వ్యాపారం ఏం చేస్తారులా అని చులకనగా మాట్లాడాం. కానీ మేనేజ్మెంట్లో కస్టమర్లని ఆకట్టుకోవటంలో మీరే నెంబర్ 1 అని నిరూపించారు. అనామిక వంటల గురించైతే మా ఫ్రెండ్స్ రోజు నన్ను అడుగుతూనే ఉన్నారు. అవునమ్మా, అవని ఫైనాన్స్ ఎలా మెయింటైన్ చేస్తుందో నాకు తెలుసు. మాకొచ్చే జీతాల కంటే ఆమె ఒక్క రోజులో చేసే లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. రియల్లీ గ్రేట్ అమ్మా. అమ్మా, అంజలి మార్కెటింగ్ స్ట్రాటజీల ముందు కార్పొరేట్ కంపెనీలు కూడా పనికిరావు. మీ నలుగురి ఐక్యత ఈ రెస్టారెంట్ విజయానికి ప్రధాన కారణం. మీరు మమ్మల్ని తలదన్నేలాగా సక్సెస్ అయ్యారు. చూసారా, ఆడాలంటే కేవలం ఇంట్లోకి మాత్రమే పరిమితం కాదు. అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా రానిస్తారు. నేనేదో ఆలోచన చేశాను గాని దాన్ని అమలు చేసింది నా 3 కోడలే. అనామిక చేతి రుచి, అవని లెక్కల పొట్టు, అంజలి మాటల గ్యారడి, ఇవన్నీ కలిస్తేనే ఈ అత్తా కోడల స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ అది. ఇంతలో అనామిక, అవని, అంజలి అక్కడికి వస్తారు. ఏంటండి, వంటలు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు? అద్భుతంగా ఉన్నాయి అనామిక. ఇక నుంచి నా వీకెండ్ పార్టీలన్నీ ఇక్కడే. అత్తయ్య, ఈ నెల మన లాభాలు నేను ఊహించిన దానికంటే రెట్టింపు వచ్చాయి. మనం పెట్టిన పెట్టుబడి సగం పైగా ఈ ఒక్క నెలలోనే తిరిగి వచ్చేసింది. అత్తయ్య, వచ్చే నెలలో మన స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక పెద్ద లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన స్పాన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు. హాహా, మీ ప్లానింగ్ చూస్తుంటే త్వరలోనే మనం సిటీలో కూడా మరో బ్రాంచ్ ఓపెన్ చేసేలా ఉన్నాంగా. శారదా, నువ్వు నీ కోడలు కలిసి మా కళ్ళు తెరిపించారు. ఐకమత్యమే మహాబలం అంటే ఇదే. అవునండి, అత్తా కోడలంటే ఎప్పుడూ గొడవ పడేవాళ్ళు కాదు. ఇట్ట కలిసిగట్టిగా నిలబడితే ఏ సామ్రాజ్యాన్నైనా నిర్మించగలరండి. అలా రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా భోజనం చేస్తారు. శారద, ఆమె కోడళ్ళ ఐక్యత, పట్టుదల వల్ల ఆ ఊళ్ళో వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ వారి శ్రమతో లాభాల బాట పట్టి ఊరికే తలమానికంగా నిలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.